ఇది ఏడొంపుల గడ్డ ప్రాంతం. ఏడొంపుల గడ్డకి స్థానికులు నిర్మించుకున్నటువంటి రక్షణ గోడ. నా పేరు మెర్సల్ కృష్ణమూర్తి నాయుడు అండి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మా యొక్క సంఘం సభ్యులము, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, వైజాగ్ అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క ఏడొంపుల గడ్డని అక్కడ రైతులు ఒకప్పుడు ఇంతకుముందే మా దృష్టికి కొంతమంది అప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు మేము బారిగిబంద విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గడ్డను ఒకసారి చూద్దాము, ఇది అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ ప్రజలతో మాట్లాడితే ఇది చాలా అవసరం అని చెప్పారండి ఇక్కడ. ఎందుకంటే కనీసం 3000 ఎకరాలకి ఈ యొక్క ఏడొంపుల గడ్డ మీద ఈ గ్రోన్ అనేది ఒకటి కడితే, అడ్డుకట్టేస్తే ఖచ్చితంగా ఒక సింపుల్గా అంటే 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రాజెక్టులు ఎన్నో ఎకరాలు భూములు సేకరించి ఎంతోమంది నిర్వాసితులు చేస్తే గానీ ఒక 3000 ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. అటువంటిది 1 ఎకరాకి కూడా భూసేకరణ చేయాల్సిన పని లేదు, 1 ఎకరాకి కూడా డబ్బులు ఇచ్చే పని లేకుండా 3000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ఒక వనరుని ఇక్కడ పెట్టుకొని ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నప్పటికి కూడా 2 దశాబ్దాల నుంచి ఇక్కడ రైతులు మాకు అక్కడ అడ్డుకట్టేసి మా గ్రామానికి నీళ్లు అందించండి అని చెప్పి అన్ని ప్రభుత్వాలకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది, అన్ని పార్టీలకి, అన్ని నాయకులకి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఈ యొక్క పని జరగలేదు. 1 ఎకరాకు కూడా వీళ్ళకి ఈ గడ్డ నుంచి వీళ్ళ చెరువులకు నీళ్లు నింపడం జరగలేదు. మాకు తెలిసి కూడా 8 months అవుతుంది. ఈ రోజు మరొక సందర్భం పని మీద ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ గడ్డను కూడా చూసుకుని వెళ్దామని చెప్పి మేము ఈ రోజు ప్రాథమికంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఖచ్చితంగా ఇక్కడ లోకల్ మంత్రికి, స్టేట్ ఇరిగేషన్ మంత్రికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి ఈ యొక్క అత్యంత తక్కువ బడ్జెట్తో పూర్తయిపోయే ఒక చిన్న పనిని, నీటి వనరుని కాపాడుకునే ప్రయత్నం ఈ సందర్భంగా మేము చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నామండి. గంగా మాతాకి జై, గంగా మాతాకి జై, గంగా మాతాకి జై. మీరు ఒక 1 minute 2 నిమిషాలు అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు మెర్సల్ కృష్ణమూర్తి నాయుడు అండి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈ రోజు మేము మా సమితి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇతర జిల్లా అధ్యక్షులతో అందరం కలిసి ఈ రోజు మనం ఇంగ్లాపల్లి రావడం జరిగిందండి. దత్తిరేజేరు మండలం ఇంగ్లాపల్లిలో బారిగిబంద చెరువు ఏదైతే ఉందో గత 5 రోజుల క్రితం ఇక్కడున్న రైతులు సర్పంచ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో దాంతో పాటు మా సమితి కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం, తహసీల్దార్ గారు స్పందించడం, 2 రోజుల్లో ఆక్రమణ తొలగించకపోతే చర్యలు చేపడతామని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడంతో పాటు అన్ని కలిసి ఈరోజు ఈ బంధన అయితే ఆక్రమణలు తొలగించారండి. ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే పరిశీలించి ఆక్రమణలు తొలగించడం, దీనికోసం మా తహసీల్దార్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది. మేము రాకముందే నిన్ననే మొత్తం ఇవన్నీ కూడా ఈ యొక్క గేట్లు తొలగించడం కానీ, ఇక్కడ వేసిన పోల్స్ కానీ అన్ని తీసేసి దీన్ని ఇప్పుడు నార్మల్ గా చెరువు కింద ఉంచడం జరుగుతుందండి. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రైతులు ముందుకు రావడంతో, ఇక్కడ ఏదైతే ప్రజాప్రతినిధి సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ తో పాటు రైతులు ముందుకు రావడంతో ఈ రోజు ఈ చెరువుని కాపాడడం జరిగింది. ఇలా మన ఉత్తరాంధ్రలో చాలా చెరువులు ఉన్నాయి. ఇదే బారిగిబందకు ఒక్కదానికి వచ్చిన సమస్య కాదు ఇది. మనకున్న 25,000 చెరువుల్లో కనీసం 10,000 చెరువులకి ఇలాంటి ప్రాబ్లం ఉందండి. ప్రతి గ్రామంలో కూడా రైతులు అక్కడ సర్పంచ్ ముందుకు వస్తే సర్పంచ్తో, లేదంటే రైతులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ముందుకు వచ్చి అక్కడ స్థానికులకు ఫిర్యాదు చేయడం, దాంతోపాటు మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము కూడా వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటూ, ఎందుకంటే ఈ చెరువులు అనేవి మన భవిష్యత్ తరాలకి మనం అందించకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అది ఇప్పటికే మనం చూస్తున్నాం. అనేక దగ్గరలో నీటి కొరత, నీటి కోసం చాలా సమస్యలు, మన సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది అది జగమెరిగిన సత్యం అన్నమాట. ఇప్పటికీ మనం సమస్య లేదన్నట్టు మనం నిద్రపోయినట్టు వ్యవహరిస్తే అది మన పిల్లలకి మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఉత్తరాంధ్రలోని ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ రోజు ఇంగిలాపల్లి రైతులు ఏదైతే చేశారో, ఇక్కడ సర్పంచ్ ఏదైతే చేశారో, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు ముందుకు వచ్చి మేము ఈ గ్రామాల్లో ఉన్న ఆక్రమణలపై
పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి చెరువుని, ప్రతి కాలువని, ప్రతి గడ్డని, ప్రతి నదిని అంగుళంతో సహా కాపాడుకోవాలని చెప్పి, దానికి మా ఉత్తరాంధ్ర సమస్య చెరువుల పరిరక్షణ సమితి పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకి తెలియజేస్తున్నానండి.